గాయ్స్, నేను మీ యశ్వి శంకర్. ఇవాళ వచ్చేసి నేను ఒంగోలు నుంచి విజయనగరం అయితే వెళ్తున్నాను అనమాట. మా అక్కని ఫెస్టివల్కి తీసుకున్నాడానికి. అండ్ ఇప్పుడు వచ్చి మనం ఒంగోలు స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం చూడండి. స్టేషన్కి వచ్చేసాము. మా మదర్ వాళ్ళంతా లోపల ఉన్నారు. సో లగేజ్ అంతా తీసుకొని వచ్చి లోపల పెట్టేసాను అనమాట. సో మనం అయితే వెళ్దాం. ఇంకో 20 minutes అయితే ఉంది. ట్రైన్ 1 hour 10 minutes అయితే డిలే నడుస్తున్నాను అనమాట. సో ఆ ట్రైన్ డీటెయిల్స్ అవన్నీ నేను నెక్స్ట్ ట్రైన్ ఎక్కిన తర్వాత రిలాక్స్గా కూర్చొని అయితే మాట్లాడుకుందాం మనం. ఇప్పుడే ట్రైన్ అయితే స్టేషన్లో ఎంటర్ అవుతుంది. ఇప్పుడే మనం విజయవాడ స్టేషన్కి అయితే వచ్చాము. డాడీకి టిఫిన్ అవసరం అయితే ఇంకా ఇడ్లీ ఒక ప్లేట్ అయితే తీసుకున్నా. ఇక్కడ వచ్చి 60 rupees తీసుకున్నాను అనమాట ఇడ్లీ ఒక ప్లేట్. సో నేనైతే జొమాటోలో ఆర్డర్ పెట్టేశాను అనమాట. ఫుడ్ రాజమండ్రిలో అయితే చేసుకున్నామని, మా అమ్మకి నాకు ఇద్దరికి అక్కడే తిందామని ఇంకా అక్కడ పెట్టేశాను. అక్కడ ఇడ్లీ దొరకదో అని ఇక్కడ ఉంది కదా అని చెప్పి తీసేసుకున్నాను. విజయవాడ ప్లాట్ఫామ్ ట్రైన్ దాటిన తర్వాత అన్నమాట మనం ఫోర్త్ ట్రైన్ మనం ఉంటుంది BE1 అనమాట. ఇప్పుడైతే కైక్లూర్ వచ్చింది అనమాట. కైక్లూర్లో ట్రైన్ ఆగింది. 5 minutes అయితే స్టాప్ ఉంది ఇక్కడ. సిగ్నల్ ఇచ్చేసాడు. ట్రైన్ అయితే రన్నింగ్, ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ సమోసా అయితే ఒక 20 rupees తీసుకున్నా. వేడిగా ఉన్నాయని తిందామని, కాకపోతే వేడిగా లేవు. అండ్ ఈ ట్రైన్ యొక్క డీటెయిల్స్ చెప్పలేదు కదా. ఈ ట్రైన్ వచ్చి తిరుపతి నుంచి పూరి దాకా అయితే వెళ్తుంది. ఈ మధ్యలో చాలా షాప్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద స్లోయెస్ట్ ట్రైన్ అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి చిన్న స్టాప్లో ఇది ఆగుతుంది అనమాట. అందులో ఈ ట్రైన్కి రీసెంట్గా పిఠాపురం స్టాప్ అయితే యాడ్ చేశారు అనమాట. ఇటు నుంచి వెళ్ళే ప్రతి ట్రైన్కి మాక్సిమం పిఠాపురం అయితే స్టాప్ అయితే యాడ్ చేశారు. అండ్ దాంట్లో వచ్చి తత్కాల్లో బుక్ చేయడం వల్ల 1255 rupees అయితే పడింది. నార్మల్గా వచ్చి 980 rupees అనమాట నార్మల్ టికెట్. అది 3 tier AC. స్లీపర్ అయితే 450 రూపాయలు అట్లా పడుతుంది. దాంతోపాటు లోపల ట్రైన్ సర్వీస్ అంతా బాగానే ఉంది. ప్రజెంట్ అయితే పిల్లో కవర్స్ ఒక్కటి ఇవ్వకపోతే ఇన్ఫార్మ్ చేయగానే నెమ్మదిగా తీసుకొచ్చి ఇచ్చారనమాట. రాజమండ్రి జంక్షన్కి అయితే ఎంటర్ అయ్యాము. ఎగ్జాక్ట్ టైం వచ్చి 10:30 అయితే అవుతుంది. ట్రైన్ 1 hour డిలే అయితే నడుస్తుంది అనమాట. సో నేను ఫుడ్ ఆర్డర్ చేశాను కదా, అది డైరెక్ట్గా నా సీట్ దగ్గరికే తీసుకొచ్చి ఇస్తా అని చెప్పారు డెలివరీ బాయ్ కాల్ చేస్తే. సో వెళ్ళి అక్కడే కూర్చుంటే మన ఫుడ్ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే విజయనగరం స్టేషన్లో నుంచి మనం అయితే రిలాక్స్ అయ్యి కొంచెం ఛాయ్ తాగి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అసలు జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1.5 hour 2 hours బస్ జర్నీ అయితే ఉంటుంది మా ఊళ్ళకి. అండ్ ట్రైన్లో పెద్దగా వీడియో అయితే తీయలేదు. నైట్ టైం అయ్యేసరికి అందరూ స్లీప్ మోడ్లో ఉన్నారు. సో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం అనేది పెద్ద వీడియోస్ అయితే ఏం తీయలేదు ట్రైన్లో. అండ్ అది బ్యాక్ సైడ్ ఉన్న బస్సే అనమాట. విజయనగరం నుంచి జక్కువ దాకా వెళ్తుంది. జక్కువ అంటే ఒక విలేజ్ నేము. సో ఈ మధ్యలో గజపతి నగరం ఆ రూట్లో వెళ్తుంది అనమాట. సో మా మమ్మీ వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు వస్తే మనం అయితే స్టార్ట్ అవుతాం. ఈ బస్ తీయడానికి కూడా ఒక 1/2 hour అయితే టైం పడుతుంది. బస్ స్టాండ్ నుంచి బస్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడే మా బస్సులో ఆవిడ రాంగ్ బస్సు వస్తే బస్ ఆఫీస్ వస్తే ఆ బస్సు యాడ్ చేశారు అనమాట. ఆ బస్సు మీద ఇది వచ్చి విజయనగరం పోలీస్ క్వార్టర్స్. లోపల చూడండి కానిస్టేబుల్ ట్రైనింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. రీసెంట్గా పోస్టులు పడ్డాయి కదా అవి. గజపతి
ఇది గజపతి నగరం బస్ స్టాండ్. సో బస్ స్టాండ్ నుంచి బస్ తీసేసారు అనమాట. చూడండి బస్ స్టాండ్ ఇలా ఉంటుంది. అండ్ బయట ముందుకు వెళ్తే బైపాస్ అనమాట మా ఊరు వెళ్ళడానికి. ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ అవ్వాలన్నమాట. ఇది బైపాస్. సో రోడ్డు అదే, బైపాస్ కూడా అదే అనమాట. ఇది ట్రాక్ అనమాట. విజయనగరం నుంచి కంటిన్యూ అవుతుంది. అండ్ కౌంటపల్లి అని స్టాప్ అవుట్ ఉంటుంది. అది ఇక్కడ నుంచి పక్కనే. అక్కడి నుంచి మా ఊరికి దగ్గర, కానీ ఏ ట్రైన్ పడితే ఆగదు. ఓన్లీ రాయగడ ఎక్స్ప్రెస్ ఒక్కటే అవుతుంది అనమాట అక్కడ. సో దానికైతే ముందే బుక్ చేసుకోవాలి. సో మనకు కుదరలేదు అని టికెట్లు అవైలబుల్గా లేదు. అండ్ దాంతోపాటు ఈ ఫ్లైఓవర్ వచ్చి నా చిన్నప్పటి నుంచి కడుతున్నారు, ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడంతా ఇంకా జరుగుతుంది కన్స్ట్రక్షన్ వర్క్, ఎప్పుడైతే తెలీదు. ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ అవ్వాలి, రైట్ వెళ్తే పార్వతీపురం ఆ రూట్ వస్తుంది అన్నమాట. అదే ఇక్కడ నుంచి ఒక 20 minutes మా ఊరు ఎంట్రీ అనమాట. బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్. అది మీ ఫోన్ ఇప్పుడు ఫుల్ ఉంది, నీళ్ళు ఉన్నాయి సరే. మనం ఇంటికైతే వచ్చేసాము. అండ్ మా అమ్మమ్మ మా కోసం డిషెస్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. నాకు ఇష్టమైన 2 డిష్లు చెప్తే అది చేసి పెట్టింది అనమాట. అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ అండ్ మా కాళ్ళని అయితే అంతా ప్రిపేర్ అయిపోయారు అనమాట, రెడీ అవ్వడానికి. అండ్ మనం అయితే ఇప్పుడు లగేజ్ అంతా తీసుకొని మా వాళ్ళని తీసుకొని స్టార్ట్ అయిపోవాలంటే ఇక్కడ నుంచి విజయనగరం ఫస్ట్ వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి మా వాళ్ళు జాయిన్ అవుతారు. సో మా చూడండి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బయటకు వెళ్తున్నాం. అయితే మా తాతయ్య అనమాట ఆయన. మా అమ్మమ్మ. అండ్ ఇది వచ్చి మా ఊరి రామాలయం అనమాట. పక్కన ఆంజనేయ విగ్రహం ఉంటుంది, లోపల టెంపుల్. నాకైతే ఆటో చిక్కిందనమాట. సో ఆటో అయితే తీసుకొని మానపురం దాకైతే వెళ్తున్నా. అందులో ఇవాళ సంత అనమాట. సాటర్డే అయ్యేసరికి శనివారం సంత, అంటే సండే మార్కెట్ అని డిఫరెంట్గా ఉంటుందో అలానే మాకు సాటర్డే మార్కెట్ అనమాట. అక్కడ ఇట్లా ఎడ్లు, ఆవులు, గొర్రెలు, కోళ్ళు అన్నీ దొరుకుతాయి అన్నమాట మార్కెట్లో. వచ్చేటప్పుడు నేను స్టార్టింగ్ మా ఊరి ఎంట్రీ టెంపుల్ అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. బండిమంకలమ్మ తల్లి టెంపుల్. అండ్ అమ్మవారి విగ్రహం అదంతా ఉంటుంది గంభీరంగా లోపల, చూడండి. అండ్ ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ అన్ని సుమన్ టీవీ వాళ్ళు అయితే ఒక వీడియో అయితే చేశారు. అండ్ ఆ వీడియో లింక్ దొరికితే నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, ఉంటే ఖచ్చితంగా చూడండి. అండ్
ఇదే అనమాట సాటర్డే మార్కెట్. ఇక్కడ వచ్చేసి ఉప్పు చేపలు, రొయ్యలు అన్నీ ఉన్నాయి. అండ్ కొంచెం ముందుకెళ్తే మనకి మిగిలిన అన్నీ కూడా కనబడతాయి అనమాట. ఇవన్నీ ఉప్పు చేపల మార్కెట్ ఇది. అండ్ అవతల పక్క ఉంది కూరగాయల మార్కెట్ అనమాట. అటు నుంచి ముందుకెళ్ళాలి. అండ్ ఆ ముందుకెళ్తే ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ ఉంటుంది. ఈ సంక్రాంతి టైం కాబట్టి చెరుకు కర్రలు ఎక్కువ అమ్ముతున్నారు. మా మమ్మీ చూడండి బేరం ఆడి తీసుకుంటుంది. ఇది ఎద్దుల మార్కెట్ అనమాట. ఎద్దులు, ఆవులు, బర్రెలు, కోళ్ళు అన్నీ ఇక్కడే అమ్ముతారు. మేకలు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. అందరూ వ్యాన్లో తెచ్చుకొని దింపి బిజినెస్ అయ్యే వాళ్ళు బిజినెస్ చేసుకొని మధ్యాహ్నానికి వెళ్ళిపోతారు. ఇంతకుముందు ఈవినింగ్ దాకా ఉండేది. అండ్ మాకు ఇక్కడ బస్ దొరికింది. సో విజయనగరం అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. విజయనగరం బస్ స్టాండ్లో బస్లో టికెట్ చెకింగ్ వాళ్ళు వచ్చారు. ఇంకొక టోపీ పెట్టుకున్నారు. ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 8లో అయితే ఉంది. సో చూసుకొని వెళ్ళాలి. కర్నూలు రిజర్వేషన్ ఏం దొరకలేదు. సో అందుకని జనరల్ టికెట్ తీసుకొని ఒకవేళ దొరికితే ఏసీలో ఎక్కేస్తాను. ముందంటే టీటీకి అమౌంట్ పే చేసి ఏసీలో ఎక్కేస్తాను. అంటే ఇంకా జనరల్లోనే జర్నీ చేయాలి. మన పక్క ప్లాట్ఫామ్లో వందే భారత్ అయితే ఇప్పుడే ట్రైన్ పెడుతున్నాడు. పెట్టిన 25-30 minutesకి అయితే తీసేస్తాడు అనమాట. మరి పెడుతున్నాడు, వస్తుందో ఇది. ఇప్పుడే ట్రైన్ అయితే పెడుతున్నాడు. ట్రైన్ ఇప్పుడే రాజమండ్రిలో అయితే ఆగింది. అండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇది బాగానే ఉందా? ఇప్పుడే ట్రైన్ తాడేపల్లిగూడెం అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒంగోలుకి వెళ్ళడానికి, అంటే ఈ ట్రైన్ వచ్చి విజయవాడ దాకా అనమాట, రత్నాచల్ ఎక్స్ప్రెస్. అండ్ ఇప్పుడే మేము విజయవాడ ఇచ్చాము. టైం వచ్చి 8:20 అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మాకు ట్రైన్స్ పెద్దగా వెళ్ళడం. సో అందుకని మేము బస్ స్టాండ్కి వెళ్ళి బస్కి వెళ్ళిపోదామని బయటకు వచ్చేసాము. అండ్ మొబైల్ కూడా ఛార్జింగ్ లేదు. అండ్ ఈ వీడియోతో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు YG Shankar.